ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ పునరుద్ధాన దినమున దేవుని మందిరానికి వెళ్ళారా? దేవుని వాక్యం చదువుకున్నారా? ఏంటండి ఎప్పుడు చూసినా ప్రశ్నలు అడుగుతారు, మీరేమైనా పంతులు గారు లాగా అని బాధపడుతున్నారా? చూడండి, నేను ఏం అడుగుతున్నానో ఆలోచించండి. దేవుని మందిరానికి వెళ్ళారా అని అడిగాను, దేవుని వాక్యం చదివారా అని అడిగాను. ఇదే కాదు మిమ్మల్ని అడిగింది, ఇంకేం అడిగాను మిమ్మల్ని? ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. ఇంతవరకు పొద్దుటి నుంచి వార్తలు విన్నాం, మనుషులు మాటలు విన్నాం, ఆ సంగతులు ఈ సంగతులు మనం విన్నాం, కానీ మన హృదయంలో తృప్తి లేదు. కానీ దేవుని మాటలు మన హృదయానికి ఉల్లాసము, ఆనందం, సంతోషము, సమాధానం అన్నిటికంటే గొప్ప విడుదల ఇవ్వబోతుంది. మరి ఈరోజు వి వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్. ఈ ప్రార్థన గడియ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి నిన్న వాక్యం మీరు విన్నారా? నిన్న దేవుడు మాట్లాడిన మాటలు మీరు ఆలకించారా? దేవుడు మన పట్ల ఎంతో కృప చూపిస్తున్నాడు. కొంచెం ఆలస్యం అవుతుంది, క్షమించండి. మరి ఎండలు వల్ల కొంచెం ఎక్కువ తిరిగాను. సో కొంచెం కోలుకుంటానికి కొంచెం సమయం అవుతుంది, అంత మాత్రం కాదు. దేవుని చిత్త ప్రకారం హైదరాబాద్లో చిన్నగా ఒక ఆదివారం ఆరాధన స్టార్ట్ చేస్తానికి దేవుడు కృప చూపించాడు. ఒక చిన్న గుంపు. మరి ఈరోజు ఆరాధన ముగించుకొని మరలా మీ మధ్యకి దేవుని వాక్యముని పంచుకుంటానికి దేవుడి అవకాశం ఇచ్చిన బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఎఫెసీ గ్రంథం 3వ అధ్యాయం మనం ధ్యానిద్దాం. దేవుడు మహా గొప్ప తలంపులు మన పట్ల ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన ఉద్దేశములు ఏంటి మనం ధ్యానిద్దాం. దయచేసి మీరందరూ ఈ కార్యక్రమం చివరి వరకు వినండి, వీక్షించండి, మీ హృదయం సరిచేసుకోండి. ఏదో మీరు యాక్సిడెంటల్గా లింక్ క్లిక్ చేశారేమో, కానీ చివరి వరకు వినండి, దేవుని దీవెనను పొందండి. ఈ కార్యక్రమం వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాద సన్నిధిలోకి మమ్మల్ని కూడి నేను ఇలా ఆన్లైన్లో నీ వాక్యంని ధ్యానిస్తానికి నీ సన్నిధిలో నీ మాటలు, నీ ఉద్దేశములు, నీ తలంపులు తెలుసుకుంటాను. మా కృపనిచ్చినందుకు వందనములు ప్రభువా. నన్ను నీ సులువు చోట మరుగుపరచు. నీ విలువైన అమూలమైన మాటలు నా నోట్లో ఉంచు. ఈ సమయాన్ని ఆశీర్వదించు, దీవించు, కృప చూపించు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఎఫెసీ గ్రంథం 3వ అధ్యాయము ఆ మొదటి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దయచేసి మీరందరూ బైబిల్ చూడండి. బైబిల్లో ఈ ఉత్తరములు చాలామంది చదివిన అర్థం కావు. సరే, మీకు అర్థం కావు. చాలామంది మందిరంలో కూడా ఈ ఉత్తరములు ధ్యానించరండి. చాలా విచారం. మందిరంలో వాక్యం చెప్పమంటే బైబిల్లో ఉన్న విషయాల కంటే వార్తల్లో ఉన్న విషయాలు ఎక్కువ చెప్తుంటారు. కాబట్టి మరి దేవుడు కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానిస్తానికి మనకు సమయాన్ని ఇచ్చున్నాడు. కాబట్టి మీరు బైబిల్ తెచ్చుకోండి. నేను చెప్పేటప్పుడు మీరు కూడా చదవండి, వినండి, ఆలకించండి. అన్నిటికంటే మెరుగైన వారుగా, ఆత్మలో స్థిరపడేవారుగా మీరు ఉండాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఎఫెసీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై నా ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడి సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈరోజు పౌలు చాలా ఒక చక్కని మాటలు చెప్తున్నాడు. మర్మం అంటున్నాడు, ప్రత్యక్షత అంటున్నాడు. ఏమండి, ఈరోజు చాలామంది కూడా మర్మాలు చెప్తుంటారు, ప్రత్యక్షాలు చెప్తారు, రెవల్యూషన్స్, ఏమండి ప్రవచనములు చెప్తుంటారు. కానీ వారు చెప్పిన దానికి క్రీస్తుకి ఎలాంటి సంబంధం ఉండదు. పౌలు నిజమైన సేవకుడు, యథార్థమైన సేవకుడు, క్రీస్తు కోసము పవిత్రముగా జీవించినవాడు. తన జీవితంలో క్రీస్తుని శ్రమల ద్వారంగా తెలుసుకున్నాడు. శ్రమలతో క్రీస్తుని తన జీవితాన్ని వెంబడించాడు.
పౌలు ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు ఆయన చెరలో ఉన్నాడు. అప్పటికే సీజర్ ముందు తనని రోమా ప్రాంతంలో తను తీసుకువెళ్ళక ముందు తన ఇంటిలో బంధించారు. అప్పుడు ఈయన ఉత్తరములు రాశారు. ఏమండి, ఎఫెసీ సంఘానికి, కొలిషన్స్ ఏమన్నా, కొలసీ సంఘానికి, ఫిలిపియ సంఘానికి, ఫిలోమోన్, ఈ 4 ఉత్తరములు ఆయన రాసిన సంగతి మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఈ మాటలు చెప్తున్నాడు, నేను క్రీస్తు బానిసని, ఐఎమ్ ఎ ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. బా, ఎంత చక్కని మాట అండి. చాలాసార్లు మీరు ఎవరండి, డాక్టరా, రెవరెండా, పోప్పా, బిషప్పా, ఎవరు మీరు అడుగుతుంటారు. చాలాసార్లు నేను రెవరెండ్ కాదండి, బ్రదర్, నన్ను బ్రదర్ పిల్లలు అంటుంటా. కానీ పౌలు గారు ఏమంటున్నారు, నేను క్రీస్తుకి ఏమండి బానిసని. ఏమనుంది తెలుగులో? ప్రిజనర్ అంటే ఏమండి, ఒక ఖైదీని. క్రీస్తు కోసము ఆయన ప్రేమ నన్ను ఏమంటే బంధించేసింది అని రాస్తున్నాడండి. తను దాన్ని ఎలా పెంచుకుంటున్నాడు చూడండి పౌలు. ఇది అసలైన దీనత్వం అంటే, ఇది అసలైన క్రీస్తు పట్ల ఉన్న ఆసక్తి అంటే. ఇక్కడ ఈయన చెప్తూ, దేవుడు నాకు ఒక మర్మము బయలుపరిచాడు. నిజంగా ఏంటి ఆ మర్మము? నీకు 10 కోట్లు దేవుడు ఇవ్వబోతున్నాడు. అల్లే చెప్పండి. దేవుడు మందిరాలు ఇవ్వబోతున్నాడు, దేవుడు స్థలాలు ఇవ్వబోతున్నాడు. ఏమండి, ఈరోజు ప్రవక్తలు కూడా, ఈరోజు బోధకులు కూడా మర్మాలు బయలుపరుస్తున్నారు. ఏ మర్మాలు బయలుపరుస్తున్నారు? లోక సంబంధమైన మర్మములు బయలుపరుస్తున్నారు. కానీ పౌలు ఏ మర్మం బయలుపరుస్తున్నాడు? పౌలు బయలుపరిచే మర్మం ఏంటంటే, నువ్వు యూదుడవైనా, నువ్వు గ్రీకు వాడువైనా, నువ్వు అన్ని జనులవైనా, యేసు ప్రభు రక్తము ద్వారంగా, యేసు ప్రభు యాగము ద్వారంగా మీరు తన కుమారులు అనబడుదురు అనే మర్మముని బయలుపరుస్తున్నాడు. ఏది చెప్పుకుంటూ వచ్చి ఆయన దీనికి ఈ మర్మం ఏంటి అనేది మనము బైబిల్ చూసినట్లయితే, ఇదే మర్మము దేవుడు పేతురుకి కూడా బయలుపరిచాడు. ఏమండి, గుర్తుందా? అపోస్తలుల గ్రంథం 11వ అధ్యాయంలో ఒక పవిత్రమైన జంతువుని తినమంటాడు దేవుడు. తినమంటే నేను తిననయ్యా అంటాడు. కానీ ఆ కళకి జవాబు, ఆ కళకి ఒక మీనింగ్ ఏంటంటే, ఆ దర్శనానికి అర్థం ఏంటంటే, కొర్నేలికి ఇంటికి వెళ్ళి సువార్తను ప్రకటించు, వారు అన్ని జనులైనప్పటికీ పరిశుద్ధాత్ముడు వారి మీద ఉంటాడు అనే సంగతిని పౌలు క్షమించాడు, పేతురుకి దేవుడు బయలుపరిచాడు. మరి ఈ మర్మము, ఇదే మర్మము యెషయా కూడా దేవుడు బయలుపరిచాడు. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, ఇజ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లు, నా సేవకుడువై ఇండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఎవరు నియమించారు? యేసుప్రభు నియమించాడు. అన్ని జనులకు వెలుగు. ఆదియందు అపోస్తలులు ఏమంటున్నారు? యేసుప్రభు యూదులకు మాత్రమే. పౌలు ఏమంటున్నాడు? అన్ని జనులకు వెలుగు. ఆయన భూమి అంతటికి రక్షణ మార్గము యేసు ఒక్కటే, యేసు ఒక్కడే. ఈరోజు ఒక మర్మం ఏంటంటే, నీకు నాకు మనందరికీ యేసు ప్రభు రక్తం ద్వారంగా మనకు విమోచన ఉంది. ఇదే మర్మం ఉందండి. ఇది సామాన్య మనిషిని కదా, సామాన్యం ఎలాగవుతుంది? ఇది సామాన్యమైన సంగతి ఎలాగవుతుంది? మనం అబ్రహాము సంతతి కానప్పటికీ, మనం యాకోబు కుమారులు కానప్పటికీ, మనము దేవుని ఆజ్ఞలు తొలగిపోయినప్పటికీ, మన అన్ని జనులుగా ఉన్నప్పటికీ, మనం ఒక విగ్రహారాధన చేసినప్పటికీ, దేవుడు మనల్ని రక్షించుకుని తన వాగ్దాన పుత్రుడైన అబ్రహాముని ఎంతగా, తన వంశముని ఎంతగా ప్రేమించాడో,
అదే రక్షణను, అదే క్షమాపణను, అదే వెలుగును, అదే పరిశుద్ధాత్మను మనకి ఇచ్చున్నాడు. అర్హత లేని మనకి, యోగ్యత లేని మనల్ని దేవుడు మనకిచ్చాడు. ఇది మర్మమే. ఇది ఎవరు గ్రహించలేనిది. ఎలాగైతే సాధ్యం? ఇది కేవలము దేవుడు తన కృప కలిగిన మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి, తన కృప వలనే, తన కనికరం వలనే అని పౌలు చెప్పుకుంటూ వస్తున్నాడు. తను చెప్పి ఆ మాటలు చెప్తున్నాను. ఏమండి 7వ వచనం చూడండి దయచేసి. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. 7వ వచనం చదవండి దయచేసి. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఏంటండి ఎలా పరిచారకులయ్యామో? సువార్తకు పరిచారకులమే. నువ్వు నేను మాత్రం కాదు, మనం అందరము. ఒక పాస్టర్స్ మాత్రమే కాదు పరిచారకులంటే. యేసు ప్రభువుతో రక్తముతో కడగబడిన వారందరూ. ఈరోజు ప్రభువులు తీసుకున్నారా మీ మందిరంలో? ఏమండి ప్రభువులు తీసుకున్నప్పుడు 2 విషయాలు మనం జ్ఞాపకం చేసి, 1 దేవుని సువార్తను ప్రకటించేవారు ఉండాలి. 2 దేవుని రాకడ కోసం మనం సిద్ధంగా ఉండాలి, ఎదురు చూడాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, దేవుని శక్తి ద్వారంగా నేను ఆయన కృపను బహుమానముగా పొందుకున్నాను. కృప, దేవుని కృప. దేవుని కృప అండి అసలు ఎంత విలువైనది. అలా ఏముందండి కృపలో అంటారా? దేవుడు మన మీద కృప చూపించకపోతే ఈరోజు మనం నిశ్చయమైన నరకానికి నియమించబడిన వారం అయిపోతాం. మన నీతి కార్యాల వల్ల కాదు కానీ, మన యథార్థమైన జీవితం వల్ల కాదు కానీ, ప్రభువు తన విస్తారమైన కృప ద్వారంగా మనల్ని రక్షించాడు అంటూ 8వ వచనం చదవరా దయచేసి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరిగే ఉన్న ఆ మర్మము గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. 10వ వచనం చదవండి. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను. ఇక్కడ పౌలు ఒక మాట చెప్తున్నాడండి. మరి తెలుగులో ఇంగ్లీష్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఏంటంటే, పౌలు అంటున్నాడు, మనం అధికారులతోనూ రూలర్స్, అథారిటీస్ ఇన్ ద హెవెన్లీ రిలిమ్. చూడండి, మనము ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయం చూస్తున్నాం. అపవాదికి కూడా అధికారాలు ఉంటాయి. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకి శిరస్సు దేవుడు. పరలోకములో కూడా ద ప్రిన్సిపాలిటీస్, ద పవర్ ఆఫ్ ప్రిన్సిపాలిటీస్ అంటారు. అధికారం ఉంటుంది. ఒక ఏరియా కౌన్సిలర్ ఉంటారు, దాని తర్వాత ఎమ్మెల్యే ఉంటారు, దాని తర్వాత ఎంపీ ఉంటారు, దాని తర్వాత సీఎం. అలాగే పరలోకములో కూడా అధికారము, అధిపతులు, ఏలేవారు ఉంటారు. వీళ్ళు ఎవరు? వీరు దేవదూతలు. దేవదూతలకి దేవుడు అధికారమునిచ్చి ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, ఒకప్పుడు మనం పాపం చేసినప్పుడు, ఒకప్పుడు మన అవిధేయతలో ఉన్నప్పుడు, ఒకప్పుడు దుర్మార్గమైన స్థితిలో మనం ఉన్నప్పుడు, ఒకప్పుడు మనం నశించిపోయినప్పుడు, ఒకప్పుడు మనము వేసారిపోయినప్పుడు, క్రీస్తుని విడిచిపెట్టినప్పుడు ఈ దేవదూతలు సాక్ష్యముగా ఉన్నాయి. వీరు మనల్ని చూశారు,
కానీ ఇప్పుడు మనము నశించిపోయి రక్షించబడిన వారమి, తప్పిపోయిన వారమి, ఏమండి దొరికిన వారమి, లేకపోతే పాడైపోయిన వారం, బాగుపడిన వారం, అపవిత్రతలో ఉన్న పాపములో ఉన్న వారు మనము యేసు ప్రభు కృప ద్వారంగా మనం పరిశుద్ధులమయ్యాము అని మీరు అధికారులకి, అధిపతులకి మీరు సాక్ష్యం చెప్తారు అని పౌలు గారు ఈ మాటలు చెప్తున్నారండి. ఎంత ఇదిగా ఆయన చెప్పే అర్థమవుతుందా లేదా మీకు? ఏమండి, ఒకప్పుడు మనం తప్పిపోయిన మనము ఈరోజు రక్షించబడ్డాం. ఒకప్పుడు మనం అపవిత్రతలో ఉన్న మనము ఈరోజు పరిశుద్ధులో ఉన్నాం. మనము పరలోకంలో ఉన్న దేవదూతలకి మనం చెప్తామంట, ఏమండి యేసు ప్రభు కృప ద్వారంగా మేము కూడా ఈరోజు పరిశుద్ధులమే, మేము కూడా ఈరోజు పవిత్రులమే, మేము కూడా ఈరోజు మీకంటే విలువగా దేవుడు మమ్మల్ని సరిదిద్దాడు, ఆయన రక్తం మా పాపములను తుడిచివేసింది అని మనము వారికి బోధిస్తామంట. పౌలు గారు ఎక్కడున్నారు? చెరలో ఉన్నాడు. ఆ రోమా చెరలో ఉంటూ ఆ ఎలుకలు, ఆ చీకటి, అన్నము లేదు, నీళ్ళు లేవు, ఏమంటే బాత్రూమ్ లేదు. అంటే ఈ రోమీలు చెర అంటే అండి, క్షమించండి, ఇది హౌస్ అరెస్ట్ అంటారు. ఏమంటే హౌస్ అరెస్ట్ అంటే ఆ ఇంట్లోనే పరిమితం తన అలోడ్. కానీ ఆ ఇంటికి రాత్రి సమయంలో ఆ రోమా వారు ఏం చేస్తారంటే తన సంఖ్యలు వేసేస్తారు. పొద్దున సమయంలో ఇంట్లో మాత్రమే తిరగాలి. కానీ ఇల్లు కూడా ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఒక గది 2 గదులే ఉంటాయి. ఇంచుమించు ఊపిరాడని స్థితే. అది కూడా పౌలు గారి ఇల్లు కాదు, అది ఎవరో అది ఇల్లు, ఒక అనాది ఇల్లు, దిక్కులేని ఇల్లు అది. పౌలు గారు అలాగా ఒక గృహములో బంధించబడ్డారు. ఎందుకంటే పౌలు గారు కైసరు ముందు తను తీర్పు తీర్చబడాలి. ఆ ట్రయల్ పీరియడ్ అంటారు. అంటే వారు ఈ రోజుల్లాగా రాజులు, మన దేశంలో జడ్జెస్ తీర్పు తీరుస్తుంటారు. కానీ ఆది రోజుల్లో రాజులే ఇలాంటి పొలిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక జనములో ఒక ప్రభావం, లేకపోతే ఒక గొడవలు, కొట్లాటలు జరుగుతున్నప్పుడు దానికి కారణం ఏంటంటే వారి తీర్పు తీరుస్తుంటారు. సో ఈరోజు లాగా వారు ఆ రోజుల్లో పనిచేయరు, వాళ్ళకి ఇష్టమైనప్పుడు పిలుస్తారు. అంతవరకు ఈ ఖైదులు అనగానే వారిని ఏం చేస్తారంటే, ఎందుకంటే వీరి చట్ట ప్రకారం ఏం నేరం చేశారు, ఇంకా వాళ్ళకి తీర్పు తీర్చబడలేదు కాబట్టి వారిని గృహములో ఉంచుతారు. పౌలు గారు అలా గృహంలో ఉన్నప్పుడు రాసిన ఉత్తరముది. ఆయన ఆ గదిలో ఉంటున్నప్పటికీ కూడా తన జీవితమును, నా జీవితం ఏంటి ఇలాగ అయిపోయింది, నా బ్రతికేంటి ఇలాగ అయిపోయింది, నేను ఎందుకు ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను, నేను ఎందుకు ఇన్ని అవమానాలు అనుభవిస్తున్నాను అని కృంగిపోలేదు. కానీ ఏమండి, మనకు కొంచెం శోధన వస్తే కృంగిపోతాం, కొంచెము ఎదురు చూడని పరిస్థితి ఎదుర్కొంటే మనం కృంగిపోతాం, కొంచెం మనం ఏమండి ప్లస్ మైనస్ అవుతే అయిపోయింది అంతే, మైండ్ ఏమండి కొలాప్స్ అయిపోద్ది. నాకు ఈరోజు మూడు బాగాలేదంటారు, అన్నం తినరు, పడుకోరు, నాకు ఎంత ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను, నాకు వద్దు, నాకు వద్దు, నా జీవితమే వద్దు. పౌలు గారు అన్నింటిలో ఫెయిల్ అయిపోయారు. సంఘాల్లో ఉన్నవారు తనను తిరగబడ్డారు, సమాజంలో ఉన్నవారు తనను కొట్టారు, కుటుంబం తనని వెలివేసింది, తన సొంత యూదులు సహోదరులే, నా బంధువులు అంటుంటాడు, వాళ్ళే చితకబాదారు. ఆయన ఫెయిల్ అయిపోయాడు లోకరీతిగా. ఈజ్ ఎ ఫెయిల్డ్ పర్సన్, విప్లవం చెందిన వ్యక్తి. కానీ ఆ విప్లవం చెందిన వ్యక్తి మనుషులు మాటలు వినకుండా ఆ చెరలో కూర్చొని అసలు ఎంత దైవికంగా రాస్తున్నాడండి ఆయన. నాకు దేవుడు ఒక మర్మం చెప్పాడు. ఏంటి ఆ మర్మము? అప్పుడే తనులు తిన్నాడు ఆయన. దాని ముందు అధ్యాయంలోనే ఆయన ఏమంటే ఈ మాటలు మనము చూడగలుగుతున్నాం. యాక్ట్స్లో మనం చూస్తాం, ఎఫీసీ ఇలా జరిగిన గొడవ, రాయిట్స్ జరిగిన గొడవ చూస్తాం. ఆ గొడవకి తీర్పు తీరుస్తానికి ఉన్న అతను కొట్టేశారు, పట్టుకుని చిత్త కొట్టేశారు, మామూలు కొట్టలేదు. అది కొట్టేసినప్పటికీ కూడా ఆయన నన్ను కొట్టారు అని ఫీలింగ్ లేదు, కానీ వారు చచ్చిపోవాలని ప్రార్థిస్తలేదు. కానీ రాబోయే రోజుల్లో అన్ని జనులకి దేవుడు ఎలా ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నారు. వీరు నన్ను కొట్టినప్పటికీ పర్వాలేదు, వీరుకి వెలుగు యేసు ఒక్కడే అని చెప్తూ ఈ మాటలు తెలియజేస్తాను. నిజంగా పౌలు గారు నిజంగా ఎంత తన విశాలమైన మనసు చూసారా, ఎంత విశాలమే ఆలోచిస్తున్నారు చూసారా. అంత మాత్రం కాదు, దేవదూతలకి ఏమండి దేవదూతలకి బోధిస్తున్నాడు. అంటే ఏమంటున్నాడు? దేవదూతలు చూడండి, మీరు ఒకప్పుడు
మేము తప్పిపోయిన వారమే, కానీ ఇప్పుడు మేము రక్షించబడిన. ఒకప్పుడు మేము పాపులమి, ఇప్పుడు మేము పరిశుద్ధులమి. ఇది కేవలము దేవుని కృప అని బోధిస్తున్నాడు. ఈ బోధిస్తూ ఆయన చివరి పాపం అంటున్నాడు. 13వ వచనం చూసినట్లయితే దయచేసి చదవండి ఒకసారి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు వేడుకొనుచున్నాను. ఏంటండి ఎవరి నిమిత్తం వచ్చిందంట శ్రమ? ఆయనకి అన్యజనుల వల్ల. అన్యజనులు వాక్యం చెప్తున్నారని యూదులు సహోదరులు ఆయన రేపి గొడవలు చేశారు. పౌలు తప్పైన సిద్ధాంతాన్ని బోధిస్తున్నాడు. ఒకడు ఎవడైనా క్రైస్తవుడు అవ్వాలంటే మొదట సున్నతి చేయబడాలి, వాడు ధర్మశాస్త్రాన్ని చదవాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని విరోధమైన బోధ, ఈ బోధ కాకుండా విరోధమైన బోధ బోధిస్తున్నాడని చెప్పి తనని కొట్టి హింసించే పాపం చెప్పుకుంటూ మీరు బాధపడద్దు అన్నారు. తను తినిందా ఎవరండి? పౌలు గారు. కానీ ఆదరిస్తున్నాడు మళ్ళీ ఈయనే. ఎవరిని? వారిని. ఏడవద్దు, పర్వాలేదు, ఏడవద్దు, మీరు ఏడవద్దు, మీరు దుఃఖపడద్దు, మీరు వేదన చెందొద్దు. ఏ మనసు అండి? ఈ మనసు ఆయన అసలు గాయాలతో ఉన్నాడు. ఆయన అసలు ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నాడు. ఆయన ఒక భయముతో భీతితో ఉన్నాడు. కానీ ఏమంటున్నాడు? మీరు కృంగిపోవద్దు, దేవుడు నన్ను ఎందుకే చేశాడయ్యా, మీరు నలిగిపోవద్దు అని చెప్తూ నా శ్రమల ద్వారంగా, చూడండి ఏంటి చదవండి సరే 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. మీకు మహిమకరములై ఉన్నవి. ఏంటి మహిమకరములు? ఉత్తరములు. ఈయన ఉత్తరముల్లో అనేక సంగతులు రాస్తున్నాడంటే ఆ పరిస్థితుల ద్వారా వెళ్తేనే కదా. చూసారా? చూడండి, ఈరోజు మన మహిమ ఏంటండి? క్రీస్తే మన మహిమ, క్రీస్తు వాక్యమే మనకు మహిమ, క్రీస్తు చేసిన యాగమే మనకు మహిమ. ఈరోజు చాలామంది వారి చదువును చూసి వెర్రవీగిపోతారు, వారి ఇల్లు చూసి వెర్రవీగిపోతారు, వారు అందచందాలు చూసి వెర్రవీగిపోతారు, వారి ఎత్తును చూసి వెర్రవీగిపోతారు. కానీ ఒక వ్యక్తికి మహిమ దేవుని వాక్యం. పౌలు చూశారండి, మీ ద్వారానే కదండి ఇన్ని పుస్తకాలు రాశాను అంటున్నాడు. నేను తనుగుతున్నాను కాబట్టే కదా, లేకపోతే సువార్త ప్రకటించుకుంటూనే ఉంటాను వీధులంటే వెళ్ళి. బాగా కొట్టి ఇంట్లో అవసరం చేసినలే కదా. నేను ఎఫ్ఎస్సి గ్రంథం రాశాను, ఫిలిపియన్ గ్రంథం రాశాను, ఫిలోమోను ఉత్తరం రాశాను. ఇది మీకు మహిమ, దేవుని వాక్యం ద్వారా మీరు మేలు పొందొద్దు, దుఃఖపడద్దు. అంటే ఈజ్ లుకింగ్ ఎట్ ద పాజిటివ్ సైడ్. ఒక సమస్య ఉన్నప్పుడు, ఒక పోరాటం ఉంటున్నప్పుడు, అపవాది తన ఇక్కట్లు పెట్టినప్పటికీ, లేకపోతే అపవాది తను శోధిస్తున్నప్పటికీ కూడా పౌలు దాని నుంచి వచ్చే ఒక మెరుగైన, ఉత్తమైన, విలువైన దేవుని వాక్యాన్ని చూస్తున్నాడు. అది దేవుని చిత్తం, ఇది దేవుని ఉద్దేశం. ఇది చూసారా? మనం చాలాసార్లు మనం నిందించబడినప్పుడు, అవమానించబడినప్పుడు, ద్వేషించబడినప్పుడు, మనల్ని మనుషుల్ని ఎగతాళిగా మాట్లాడినప్పుడు, కొట్టినప్పుడు, మనల్ని త్రోసివేసినప్పుడు మనం ఎంతసార్లు కురింగిపోతుంటాం. ఇంకెందుకు నా బతుకు, ఇంకెందుకన్నా. కానీ ఆ పరిస్థితుల ద్వారంగా నీకు దేవుడి దగ్గర అవుతాడు. దాని ద్వారంగా నీ జీవితంలో అనేక మందికి నువ్వు దేవుని వాక్యము అనుభవంతో ప్రకటిస్తావు. ఎంతో అనుభవంతో ఉంటుంది. ఎంతో దేవుని మర్మములు, ఆ దుఃఖ సమయంలో దేవునితో మాట్లాడే మాటలు పొక్కిషముల వలె ఉంటాయి, వజ్రముల కంటే విలువగా ఉంటాయి. ఆ మాటలు నువ్వు రాసి, లేకపోతే నువ్వు ఆ మాటలు నీ హృదయంలో దాచుకొని నువ్వు ఇతరులకు ప్రకటించినప్పుడు అది ఎంతోమంది గుండెల్ని ఆదరిస్తుంది. పౌలు చేసింది అదే. పౌలు పర్లేదయ్యా, నా దెబ్బలు ఏడవద్దు, మీరు నన్ను కొట్టారని ఏడవద్దు, నన్ను చెరలో పెట్టని ఏడవద్దు అంటూ ఇవన్నీ మంచి కోసమే అంటున్నాడు. 14వ వచనం చదవరా దయచేసి. ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని. ఇక్కడ కుటుంబం అంటున్నాడు. ఏం కుటుంబము? పరలోకముల కుటుంబం అంట. మరలా అంటే ఇంకేంటి?
భూలోకములో మీకుందా కుటుంబం, నాకుంది కుటుంబం. ఎవరు మన కుటుంబము? పరలోకంలో యేసుప్రభు, యేసుప్రభు శిష్యులు, యేసుప్రభు దేవదూతలు. ఏమండి? ఒకే తండ్రి. యేసయ్య తండ్రి, నీ తండ్రి, నా తండ్రి, ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి ఒక్కడే. దేవదూతలకి ఆయనే తండ్రి, భక్తులకి ఆయనే తండ్రి, నీకు నాకు ఆయనే తండ్రి. పౌలు ఎంత చక్కగా తన కనెక్టర్ రాస్తున్నాడు సార్. పరలోకంలో ఉన్న కుటుంబము, భూలోకంలో ఉన్న కుటుంబము. కుటుంబం, ఫ్యామిలీ. ఇది భక్తి కాదండి. ఇది ఏమండి? క్రైస్తత్వం ఒక భక్తి కాదు. యేసుని వెంబడిస్తాం ఒక ఆచారం కాదు. ఇది కుటుంబము. నాన్న, ఏమండి, అమ్మ, పిల్లలు. ఏమండి? నాన్న, మన నాన్న. శిష్యులకి ప్రార్థన నేర్పించాల్సి వచ్చినప్పుడు పరలోకంలో ఉన్న మా దేవా అనలేదు, పరలోకంలో ఉన్న మా తండ్రి అన్నాడు. తండ్రి, మనకు ఒక తండ్రి ఉన్నాడు. పౌలు ధైర్యం చూశారా? తన విశ్వాసాన్ని చూశాడా? నా పరలోకంలో ఉన్న కుటుంబంలో వారికి, ఈ భూలోకంలో ఉన్న కుటుంబం వారికి, ఏమండి, వారందరికీ నేను వారి యందు దేవుని ఎదుట ఏం చేస్తున్నాడంటే అయినా, ఏమండి, ఆయన నామమున నాకు పరలోకములో భూలోకములో కుటుంబం కలిగిందని చెప్పి, ఈ నిమిత్తము నేను దేవుని ఎదుట, తండ్రి ఎదుట మోకరించి ప్రార్థిస్తున్నాను. చూడండి, ఈరోజు చాలామంది ప్రార్థిస్తుంటారు. ఎట్లా ప్రార్థిస్తారు తెలుసా? మంచం పడుకుని ప్రార్థిస్తారు, కుర్చీలో కూర్చొని ప్రార్థిస్తారు, నిలబడి ప్రార్థిస్తారు, ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రార్థిస్తారు. ఏమండి? అసలు ఎలా ప్రార్థన చేయాలి? పౌలు ఏమంటున్నాడు? నేను మోకరించి ప్రార్థిస్తాను. బైబిల్లో దీని విషయం నేను ధ్యానించినప్పుడు కొన్ని మర్మాలు కనబడినాయి. సొలొమోను, మొదటి రాజులు 8వ అధ్యాయం 54 చూస్తున్నాం. సొలొమోను మోకరించి ప్రార్థించాడు. ఎజ్రా మోకరించి ప్రార్థించాడు. 9వ అధ్యాయం 5వ వచనం. సామెతల్లో మనం చూడగలుగుతున్నాం. 95 వచనం. మోకరించి ప్రార్థించాడు కీర్తనదారుడు. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. ముమ్మారు మోకరించి ప్రార్థించాడు. యేసు ప్రభు, ఏమండి, మత్తయి 17:14, మత్తయి 20:20, మళ్ళీ మత్తయి 1:40 మనం చూస్తున్నాం. యేసు ప్రభు మోకరించి ప్రార్థించాడు. యేసు ప్రభు దగ్గర వచ్చిన వారు కూడా మోకరించి ప్రార్థించారు. కుష్ఠరోగి మోకరించి ప్రార్థించారు. జబెదే తల్లి మోకరించి ప్రార్థించారు. స్టెఫెను అపోస్తలుల గ్రంథం 7:60 మోకరించి ప్రార్థించాడు. పేతురు 9:40 మోకరించి ప్రార్థించాడు. పౌలు అపోస్తలుల గ్రంథం 20:36 మోకరించి ప్రార్థించారు. ఆది యందు ఉన్న క్రైస్తవులు కుర్చీలో కూర్చొని ప్రార్థించలేదండి, మోకరించి ప్రార్థించారు. అపోస్తలుల గ్రంథం 21:5 అన్నిటికంటే యేసు ప్రభు లూకా 22:41 మనం చూస్తున్నాం. ఆయన మోకరించి ప్రార్థించెను. మోకాల ప్రార్థన ఈరోజు క్రైస్తవులు మర్చిపోయారండి. మోకరించలేకపోతున్నాం మనం. అందుకే మోకాల నొప్పులు మనకి. ఏమంటే మోకరించి ప్రార్థించినప్పుడు నువ్వు సెల్ ఫోన్ కనకలేవు, పడుకోలేవు, పక్కన చూడలేవు. ఏమండి, నువ్వు మోకాలు వేసినప్పుడు నిన్ను నువ్వు దేవుని ఎదుట సంపూర్ణంగా సమర్పించుకున్న వాడగలుగుతావు. చూడండి, భగత్ సింగ్ అయ్యగారు చాలా పెద్ద సేవకులైన, అనేక సంఘములు స్థాపించిన గొప్ప భక్తుడైన ఆయన ప్రార్థన చేయాలి. వృద్ధాప్యములు ఉన్నప్పటికీ కూడా నేను చాలాసార్లు చాలా ఆయన కార్యక్రమం చూసినప్పటికీ ఇద్దరిని పట్టుకొని నడుస్తుంటారు. ఆయన పట్టుకొని నడుస్తూ ప్రార్థన అంటే ఆ పక్కలను పట్టుకొని మోకరిస్తాడండి. అంతా అసలు నిజంగా ఈరోజు ఈ టీవీల్లో ఎంతమంది బోధకులు మోకరించి ప్రార్థిస్తారు. జోషి గారు మనకంత ప్రియమైన దేవుని సేవకులు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. ఆయన కూడా మోకరించి ప్రార్థించేవారు. మోకాళ్ళ ప్రార్థన, మోకరించి ప్రార్థించాలి. ఈరోజు ఏ మోకాలైతే దేవుని ముందు మోకరిస్తాయో ఆ మోకాళ్ళు మనుషుల ముందు నిలబడతాయి. ఏ మోకాలైతే దేవుని ముందు నిలబడతాయో మనుషుల ముందు మోకరించబడతాయి. ఇప్పుడు అందుకే అప్పులోడు గారు అప్పు అయ్యా, లోను ఇవ్వయ్యా, సార్
ఏమండి నీ పక్కన సార్ అని పిలవద్దండి తెచ్చి నాకు ఇష్టం ఉండదు ఎందుకో మరి బ్రదర్ అని పిలవండి సిస్టర్ అని పిలవండి లేకపోతే వాళ్ళ పేరు పెట్టి పిలవండి లేకపోతే ఏమండి గారు అనండి అండి అనేది ఏమనండి కానీ సార్ అనేది నీ సారు నా సారు ఒక్కళ్ళండి ఏసయ్య నీ బాసు నా బాసు ఒక్కడే ఆ సారు కింటే ఏమండి అధికారం లార్డ్ అని సార్ అంటారు అంతే దర్ ఇస్ నో డిఫరెన్స్ పెద్ద దేవుడు యేసు ప్రభు ఒక్కడే యేసు ఒక్కడే యోగ్యమైనవాడు యేసు ఒక్కడే అర్హమైనవాడు ఈరోజు నువ్వు మనుషుల్ని పట్టుకున్నావు పెళ్ళిళ్ళు అవ్వలే మనుషులు పట్టుకుంటున్నావు డాక్టర్లను పట్టుకుంటున్నావు పిల్లలు పుడతలేదు ఏమండి టీచర్లు నమ్ముకున్నావు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతున్నావు ఆ ఇన్స్టిట్యూట్ పట్టుకుంటున్నావు జాబ్స్ రావట్లేదు చూసారా దేవుణ్ణి పట్టండి ఒక యవనస్తుడిగా నేర్చుకోవాల్సిన అలవాటు ఏంటంటే మోకరించి ప్రార్థిస్తాం నువ్వు యవనవస్తులుగా మోకరిస్తా నేర్చుకున్నప్పుడు అభ్యాసం చేసుకున్నప్పుడు నీ వృద్ధాప్యమైన మోకములు గట్టి ఉంటాయి మా సంఘంలో ఒక ఆయన ఉన్నారండి పెద్ద చాలా వయసు ఆయనకి 88 సంవత్సరాలు ఆయన పేరు అబ్రహాం గారు ఏమండి అసలు ఆయన మోకరించారంటే 88 సంవత్సరాలైనా సరే ఆయన పిల్ల ముని మనవలు అంటారు కదా 4 తరములు చూస్తున్నాడు ఆయన 88 సంవత్సరాలు చేతులు ఎత్తి ఏమండి అలాగ నిలబడతారండి 4 గంటలు నాకు అసలు అర్థం కాదు ఎలా నిలబడుతున్నావయ్యా తాత 88 సంవత్సరాలు మోకరించారంటే అలా చేతులు ఎత్తి ప్రభువా అని నిలబడతారండి షుగర్ లేదు బీపీ లేదు ఏమీ లేదు వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవలకి వాళ్ళ మనవరాళ్ళకి అందరి జబ్బులు ఉంటే ఈయనకి ఏముండదు ఎందుకంటే దేవుని కాపుదల దేవుని దీవెన ఎంత ఆశీర్వాదం అది ఎంత దీవెనది ఈరోజు మనం మోకరించలేకపోతున్నాం మనం ఈరోజు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయలేకపోతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మోకాల ప్రార్థన సో నేను ప్రార్థిస్తాను చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే క్రీస్తు మహిమ మన హృదయములో ఆయన విశ్వాసము ద్వారంగా నాటబడాలి మనం ఆయన ప్రేమలో నాటబడాలి అని పౌలు ఆయన ప్రేమ ద్వారంగా వస్తున్న శక్తి మనము ఉండాలి కలగాలి అని మనం క్రీస్తుతో పాటు వేరవ్వాలి అని నేను ప్రార్థిస్తున్నాను అని మాటలు తను ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు దాని తర్వాత 20వ వచనం చదువుదామండి 21వ వచనం దయచేసి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మాట వినండి మీరు యేసు ప్రభుని చాలా సులభంగా చూస్తున్నారు యేసు ప్రభుని మీరు చాలా చాలా చీప్గా మీరు క్యాలిక్యులేట్ చేస్తారు చాలా గొప్పవాడు నువ్వు ఊహల్లో కూడా ఆయన గొప్పతనం నీకు అర్థం కాదు గొప్పతనానికి ఏమండి పవర్ లేదా శక్తి అనే పదం కూడా సరిపోదు ప్రభు గొప్పతనం వివరిస్తానికి అంత గొప్పవాడు ఈరోజు మనం ఎంత చీప్గా ఎంత ఒక వల్గర్గా ఎంత ఒక హీనముగా దేవుని ముందు మనం ప్రవర్తిస్తుంది తెలుసా మనము దేవుని శక్తిని పొందుకోలేకపోతున్నాం దేవునికి ఇష్టమైన మన హృదయము కాచుకోలేకపోతున్నాం కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ఒక భిక్షగాడు అడుక్కున్నట్టు అడుక్కుంటున్నాం ఏమండి చాలా విచారమైన సంగతి పౌలు అంటున్నాడు ఏమండి క్రీస్తు మన కోసము చేయబోయే కార్యములు మనం ఊహించలేనివి అంట ఆకాశం ఎంత ఎత్తుందో సముద్రం ఎంత వెడల్పుందో నా పట్ల మీ గురించి నా పట్ల అంత గొప్ప ఉద్దేశములు ఉన్నాయంటున్నాడు ఏమండి దేవుని ఉద్దేశములు గొప్పవి తల్లిదండ్రులను మించినవి నిన్ను ప్రేమించినవి నిన్ను లోకంలో ప్రేమించి అనబడిన వారి కంటే గొప్పవి దేవుని ఉద్దేశము తెలుసుకున్నావు అసలు ఏంటని ఈరోజు చాలామంది పక్కోడు ఉద్దేశాన్ని చూసుకుని నువ్వు కూడా అలా ఉండాలనుకుంటున్నావు లేదు దేవుడి ఉద్దేశము ఒక్కొక్కరి పట్ల వ్యత్యాసమైనవి ప్రత్యేకమైనవి విలువైనవి మెరుగైనవి శ్రేష్టమైనవి మనం ఒకసారి ఒక 2 రోజుల ముందు ఒక పెళ్ళికి వెళ్ళానండి అక్కడ చాలామంది పాస్టర్లు ఉన్నారు 30 మంది సేవకులు ఉన్నారు చాలామంది పెద్దవారు ఎంతో అనుభవం ఉన్నవారు
సరే ఆ పెళ్ళి అప్పుడు ఆ దంపతుల కోసం ప్రార్థన చేస్తానికి నన్ను కూడా పిలిచారు. సరే వెళ్ళాము, చేయి చాచా. నా మనసులో అడుగుతున్నాను, ప్రభా ఇంతమంది సేవకులు ఉన్నారు కదా, మరి నాలో ఏం ప్రత్యేకత ఉంది? నా డౌట్ ఉంటుంది కదా, అడుగుతున్నా ఏంటి ప్రభా నాలో ఉన్న నీ ప్రత్యేకత, ఎందుకు నువ్వు చేస్తావు? ఇంతమంది సేవకులు ఉన్నా మళ్ళీ నేను ఎందుకు సేవకుడు అవ్వాలి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, ఏమండి నేను వెళ్ళాల్సిన చోటకు నువ్వు వెళ్ళాలి, నేను చెప్పమనే మాటలు నువ్వు చెప్పాలి. నేను నీకు కట్టుతకు నాశనం చేస్తానికి అధికారం ఇచ్చి ఉన్నాను. నీకు మాటల్లో అధికారం ఇచ్చి అంటే వాళ్ళకి ఇవ్వలేదా? మరి నాకు అది తెలీదు. నీకు ఇచ్చాను. నీలో ప్రత్యేకత ఏంటి? నువ్వు చచ్చిపోయిన వాడిని చూసి నువ్వు బతుకుతావు అంటే బతుకుతావు, బతికే వాడిని చూసి చస్తావంటే చస్తావు. ఏంటి ప్రభువా? నాకే సరేలే వాళ్ళ ప్రభు అలా మాట్లాడుతుంటాడు కొన్నిసార్లు, మనమంటే ఎక్కువ ప్రేమలే అని అనుకున్నా. మనిషిని కదా నేను కూడా, నేనేమంటే దేవుణ్ణా లేకపోతే మీకులాగా నేనేం భక్తున్నా చెప్పండి? మనలో అవిశ్వాసం ఉంటుంది చాలాసార్లు. సర్లే ప్రభా నువ్వు నేనంటే ఎక్కువ ఇష్టం నీకు, నువ్వు అలాగే మాట్లాడుతూ ఉంటావు, కానీ జీవితం మేము ఇలా ఉంది నీకు తెలుసు కదా ప్రభా అనుకున్నాక ఒక సేవకులు కలిసారా, సేవకులు కలిసి బ్రదర్ బాగున్నారా? బాగున్నామండి అని. మీరు నా కోసం ఎవరు సేవకులు వస్తే మనం ప్రార్థన చేయించుకుంటాం, ఎందుకంటే సేవకులు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం అనేది చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు. అయ్యగారు మీరు ప్రార్థన చేశాను అన్నప్పుడు మాట ఎందుకన్నా నా అర్థం, బ్రదర్ మీరు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడినాను. ఏంటి ఇలాగంటున్నాడు ఈయన అన్నాడు. లేదు మీరు మాట్లాడేటప్పుడు కోపం ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, మీరు ఏది మాట్లాడితే అది నెరవేరిపోద్ది. ఏమండి ఇంకా మరి టర్ర పెట్టుకుందనమాట. ఏంటి ప్రభువా ఇలాగంటున్నావు ఏంటి నాయన అంటే, నాకు ఇచ్చిన ప్రత్యేకత ఏంటి నేను ఎప్పుడు ఊహించలేదు. అసలు మాట్లాడితే కార్యం జరుగుద్దంటే నేనేమన్నా ఒక అధికారినా, నేనేమన్నా రాజునా, నేనేమన్నా ఒక బాడీ బిల్డర్నా, లేకపోతే నేనేమన్నా ఒక రిచ్ మ్యాన్నా, ఒక సామాన్య బలహీనమైన వాడని. కానీ దేవుడు నా శక్తికి ఎక్కడిచ్చాడు? మాటలో శక్తి ఇచ్చాడు. ఒక మాట నువ్వు మాట్లాడుతున్నప్పుడు అది మంచి అయితే మంచి జరుగుద్ది, చెడ్డ అయితే చెడ్డ జరుగుద్ది. అంటే దేవుడు ఒక్కొక్క సేవకుని చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక ప్రత్యేకత, ఒక్కొక్కరు ఒక వ్యత్యాసం. కొంతమంది ప్రార్థిస్తున్నప్పుడు ఆశ్చర్యమైన కార్యం జరుగుతాయి, కొంతమంది వాక్యం చెప్తున్నప్పుడు వాడు గుండెలు కొట్టుకుని ఏడ్చే విశ్వాసాలు చూస్తుంటాం. అది ఒక్కొక్క సేవకుడికి దేవుడు ఒక్కొక్క రీతిగా దీవించి ఉన్నాడు. సో నేను ఎప్పుడు అనుకోలేదు ఇది. ఇప్పుడు నేను చదువుతున్నాను అంటే నేను ఎప్పుడు ఊహించలేదు. అంటే మాటలో ఇంత శక్తి ఉంటుందా? ఏమంటే మాట్లాడతాం ఈజీ, ఇంత గిన్నెలు కడుగుతాం ఈజీ అంటే చెప్పండి. మాట్లాడతాం ఈజీయా లేకపోతే వంట వండుతాం ఈజీయా? మాట్లాడతాం ఈజీయా లేదా డబ్బులు సంపాదిస్తాం ఈజీయా చెప్పండి? కానీ దేవుడు తన సేవకుడికి చూసారా, మీకు కూడా దేవుడు ఒక ప్రత్యేకత ఇచ్చాడు. ఒక్కొక్కడికి ఒక ప్రత్యేకత ఉంది. దేంట్లో ఒక దానికి దేవుడు మిమ్మల్ని ఊహించిన కంటే, మీరు ఊహించిన దానికంటే మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వాడుగా ఒక విషయంలో మిమ్మల్ని విలువగా దేవుడు చేశాడు. ఆ ఉద్దేశం ఏంటని నువ్వు తెలుసుకుంటే, నువ్వు దాంట్లో ఉంటే నీ లైఫ్ సెటిల్ అయ్యా. నీకు ఏం కావాలో ఆ దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఏది నువ్వు ఎలా నడవాలో నీకు నేర్పిస్తాడు. నిజంగా అండి, ఒక సేవ చేస్తాం అంత ఈజీ కాదు, అలాగే దేవుని కోసం బతుకుతాం అంత ఈజీ కాదు. కానీ ఆ ఉద్దేశము, దేవుని ఉద్దేశములు, ఆయన తలంపులు, ఆయన ఆలోచనల్లో మనం స్థిరపడితే, మనము ఉంటే మన యాత్ర పోరాటాలు ఉన్నప్పటికీ, ఇక్కట్లు ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ, శాపం ఉన్నప్పటికీ, మరణం ఉన్నప్పటికీ మనకి జీవం ఉంటుంది. ఎందుకంటే ఆయన మన తోడుంటాడు. అన్ని ఈ మాటలు పౌలు సంఘానికి చెప్తున్నాడండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఎంతో విలువైన. ఈరోజు మనం మోకరించి ప్రార్థిద్దాం. మనము దేవుని సన్నిధిలో యథార్థముగా ప్రార్థిద్దాం. మనము లోకానికి వెలుగై ఉందాం. క్రీస్తుకి ఖైదీల వలె జీవిద్దాం. ఒకప్పుడు మనం సిగరెట్ ఖైదీ, ఒకప్పుడు సినిమాలకు ఖైదీ, ఒకప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మనం ఖైదీగా ఉన్నాం, ఒకప్పుడు లోకానికి, ఉద్యోగాలకి, ఆస్తులకి మనం ఖైదీలుగా ఉన్నాం. కానీ ఇప్పుడు క్రీస్తుకి మనం ఖైదీలుగా ఉంటాం. క్రీస్తు చెప్పినట్లు మనం జీవించబోతున్నాం. క్రీస్తు ప్రకటించినట్లు మనం బ్రతికినప్పుడు మన జీవితంలో శూర కార్యములు చేయబోతున్నాయి. ఈరోజు యేసు ప్రభువుని ఖైదీగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఏమండి రారా సినిమా చూద్దాం, రాలేనురా,
యేసయ్య ప్రేమ నన్ను అరెస్ట్ చేసేసిందని చెప్పండి. ఏమండి, రారా దరా మనం అట్లా వెళ్ళేసి ఒక సిగరెట్ తాగుతాను, నేను లేదురా అని రాలేనురా, యేసయ్య నన్ను ఏమండి నా హృదయంని ప్రేమతో బంధించేశాడు. ఆయన ప్రేమతో నేను ఆయనకి ఇష్టం లేని కార్యాలు నేను చేయలేను, ఆయన దుఃఖపట్టే కార్యాలు నేను చేయలేను, ఆయన ప్రేమలో నేను మునిగిపోయాను. చెప్పు, ఏం తప్పే ఉంది? అబ్బాయి ప్రేమలో అమ్మాయి ప్రేమలో మునిగిపోయి మోసపోయే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. లోక ప్రేమల్లో మునిగిపోయి, ఉద్యోగాల ప్రేమల్లో, డబ్బుల ప్రేమల్లో, వ్యాపారం ప్రేమల్లో మునిగిపోయి మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. యేసయ్య ప్రేమలో నేను మునిగిపోయాను, నా జీవితం ఆయన కోసమే. ఆ వెర్రోడు అనుకోనే, వాడు అనుకుంటే మాత్రం నువ్వు వెర్రోడైపోతావా? వాడే వెర్రాడు. యేసు లేనివాడే వెర్రవాడు. యేసుక్రీస్తు లేనివాడికి విమోచన లేదు, రక్షణ లేదు. యేసు లేనివాడి జీవితం చీకటే. వాడు అనుకుంటున్నాడు హైవేలో వెళ్తున్నాడని, నేరుగా గుద్దుకుని చస్తాడు. కానీ యేసుతో నడిచిన ఇరుకైన మార్గంలైనా సరే యేసు మన తోడున్నప్పుడు నేను నిన్ను విడవను ఎడబాయని చెప్పే యేసయ్య సహాయం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితాన్ని దేవుని సమర్పించుకోండి. దేవుడు మన తలంపుల ప్రకారం మనం జీవిద్దాము. ఈ మాటలు ఎఫీసీకి చెప్తూ పౌలు గారు ఇంతటితో దేవుని ఉద్దేశములు గొప్పవి మన పట్లని మాటలు ఆయన చెరలో నుంచి చెప్తున్నప్పుడు ఎంత ఆశ్చర్యముగా, ఎంత ఒక పాజిటివ్ ప్రతికూలమైన తలంపులతో దేవుని మాటలు సంఘముని బలపరచడం చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం. ఈరోజు మీ జీవితాలు దేవుని సమర్పించండి. మరి ప్రార్థిద్దామా? పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నావు. నాయన, మా గురించి నీ కలిగిన తలంపులు ఊహించలేనివి, లెక్కించలేనివి అయ్యా, అన్ఇమాజినబుల్ లావా. నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావు. ఒకప్పుడు మేము నశించిన వారు, ఒకప్పుడు మేము పాడైపోయినాం, ఒకప్పుడు మేము అపవాది కానీ ఇప్పుడు మమ్మల్ని నీ కుమారులుగా, కుమార్తెలుగా నువ్వు స్వీకరించున్నావు. ఏ అధికారం ఇచ్చి ఉన్నావు, ఘనతనిచ్చి ఉన్నావు, గౌరవం ఇచ్చి ఉన్నావు, మమ్మల్ని విలువైన వారుగా చూస్తున్నావు. ప్రభా, ఇది కేవలం నీ కనికరము, నీ కృపయ్య. నరకము నియమించబడిన మమ్మల్ని, నిశ్చయమైన శాపానికి గురైన మమ్మల్ని విమోచించావు నాయన. నీ వందనములు, నీ బంగారమైన పాదములు వందనములు నాయన. మమ్మల్ని కనికరించు. అనేక సార్లు నువ్వు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, ఎంతగా మమ్మల్ని హెచ్చిస్తున్నావు, ఎంతగా మా కోసం గొప్ప భవిష్యత్తును సిద్ధపరుచున్నావు. మేము ఆలోచించలేని ఐకిక విచారములతో నిండి, ధన సంపదనతో నిండి ఉండి మేము మోసపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించునాయన, మమ్మల్ని కడుగునాయన, మమ్మల్ని సరిదిద్దు ప్రభా. ఈరోజు ఈ కార్యక్రమం చూసి నీ బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, నీ చిత్తం మీద మళ్ళీ రేపు కలుసుకుంటాం, కృప చూపించమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడి మాకు తెలియపరచండి. దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశములు గొప్పవి. మరి ఈ పరిచర్య ద్వారా దీవించబడి దేవుడిని పరిచర్లో మీరు పాలు పొందాలని ఆశిస్తే కింద కనబడుతున్న నెంబర్, గూగుల్ పే, ఫోన్పే లేదా అకౌంట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. దేవుడు మీరు పంపించే కానుకలు స్వీకరించి ఆయన పరిచర్లో ఇంకొన్ని నమ్మకం వాడాలని ఆశిస్తున్నాం. అంత మాత్రమే కాదు, మీ ప్రార్థన అవసరాలు పంపించండి. మాకు మీ పేరు, మీ ఊరు, మీ చక్కగా వివరముగా పంపించండి. మీకోసం ప్రార్థిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం.